సింగంశెట్టి అశోక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ కూడా సుపరిచితులు. మొదటి నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులుగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా సుపరిచితులైనటువంటి సింగంశెట్టి అశోక్ గారు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడంలో సింగంశెట్టి అశోక్ గారు కూడా ఎప్పుడు ముందుండే వ్యక్తి. మరి అలా అటు ప్రభాస్ ఫ్యాన్సీ జిల్లా అధ్యక్షుడిగా, అలానే వైఎస్ఆర్సీపీలో కూడా ఇటీవల కాలంలో బూత్ కమిటీలకు సంబంధించి నగర అధ్యక్షుడిగా కూడా ఎంపిక కావడం జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఈ రెండు పాత్రల్లో కూడా అందరికీ పరిచయస్తులు, అందరితో స్నేహభావంగా మెలిగేటువంటి వ్యక్తి, అందరితో మంచిగా ఉండేటువంటి వ్యక్తి, 10 మందికి ఎప్పుడు కూడా సాయం చేయాలనుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇలానే ఆయన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి ఈ రెండులో కూడా ఆయన కార్యక్రమాలు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు సింగంశెట్టి అశోక్ గారి జన్మదిన వేడుకలు వాళ్ళ అభిమానుల ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుంటారు. అలాంటిది అశోక్ అన్న ప్రభాస్ ఫ్యాన్స్గా నెల్లూరు బిఎల్ఏ బూత్ లెవెల్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీకి, ప్రభాస్ ఫ్యాన్స్కి ఎన్నో సేవలు అందిస్తున్నారు. దానికి తోడు చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి ప్రయాణిస్తున్నారు. వాళ్ళిద్దరి కలయికలో ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.